sound. ఇవాళ నర్సీపట్నం చూడండి, 2 సపోర్ట్ భారతీయ జనతా పార్టీ అంటాడు. ఇలాంటి అందరికీ నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో వారు ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు, ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ వాళ్ళ అధికార హవాని కొనసాగిస్తున్నారనే విషయం మీద పూర్తి స్థాయిలో ప్రజలు బాధపడుతున్నారనే విషయం మనందరికీ తెలిసిందే. అధికారంలోకి రావడం కోసం ఈరోజు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాకు గనక అధికారం ఇస్తే పూర్తిగా రుణమాఫీ చేస్తాం, ఇటు రైతులకు కానీ మహిళలకు కానీ అని చెప్పేసి రైతుల్ని మహిళల్ని మోసం చేసి, అలాగే నిరుద్యోగులకి ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ప్రతి నెల 2,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులు మోసం చేసి, ప్రతి వ్యక్తుల మీద రకరకాల శుష్క వాగ్దానాలతో మోసం చేసి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా, మళ్ళీ ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి ప్రజల్ని మోసం చేయడం కోసం మేము అది సాధించాం ఇది సాధించామని చెప్పేసి జనాల్ని మోసం చేస్తూ ప్రజల్లోకి వస్తున్నారు. ఇది చాలా శోచనీయం. రాష్ట్ర విభజన సమయంలోనే ఆ రోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు విభజన బిల్లులో 5 సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పేసి సూచన చేస్తే, కాదు 10 సంవత్సరాలు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, 15 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి బీజేపీ 10-15 అని చెప్పేసి కోరిన 2 పార్టీలు ఈరోజు అసలు ప్రత్యేక హోదా అనే అంశాన్నే పూర్తిగా పక్కన పెట్టేసి, ప్రత్యేక హోదా ఒక సంజీవన అని చెప్పేసి అడిగే పరిస్థితిని, ఆంధ్ర ప్రజలను మోసం చేస్తున్న పరిస్థితిని మనం పూర్తిగా గమనించవలసిన పరిస్థితి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు సరికదా, విభజన చట్టంలోనే ఏవైతే పెట్టారో, ఉదాహరణకి రైల్వే జోన్ విశాఖపట్నానికి కానీ, కడప స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ లోటు బడ్జెట్గా ఉన్న 16,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వమే భరించాలని కానీ, ఇవన్నీ కూడా విభజన చట్టంలో క్లియర్గా అంశాలు పెట్టి, ఈ రాష్ట్రం విడిపోయినా ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఏ విధమైన దెబ్బ తినకుండా ఉండాలి, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళాలి, ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల కన్నా ధీటుగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆ రోజు విభజన బిల్లులోనే ఈ అంశాలన్నీ పెడితే, ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేయాలి, అమలు చేసుకోవాలి, చట్టంలో ఉన్న అంశాలనైనా కనీసం అమలు చేయండి అనే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వ్యవహరించకపోవడానికి కారణం కేవలం ఓటుకు నోటు కేసులో ఉన్న భయమే. వాళ్ళు ఎక్కడ ఏ చట్టంలో ఉన్న అంశాలను యథావిధిగా అమలు చేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తే, ఓటుకు నోటు కేసులో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడుతుందేమో కేంద్ర ప్రభుత్వం అనే భయంతో ఈ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన స్వప్రయోజనాలను కూడా పణంగా పెట్టి వాళ్ళ